హాయ్ అండి. ఇంట్లో అరటికాయలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పిల్లలు ఈవినింగ్ స్నాక్‌లోకి బనానా చిప్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో అందరూ కూడా సోషల్ మీడియాలోకైతే వస్తున్నారండి. యూట్యూబ్ కానివ్వండి, లేదంటే ఇన్‌స్టా, ఫేస్‌బుక్. చాలామంది ఎక్కువగా కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నారు. అయితే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో చూపించే వంటలన్నీ కూడా మనం ట్రై చేయకూడదండి. కొంతమంది చాలా యూనిక్‌గా చేయాలి, ఈ వంట మన ఛానల్‌లో మాత్రమే ఉండాలి అని పిచ్చ పిచ్చ వంటలన్నీ కూడా చూపిస్తున్నారండి. దానివల్ల ఒక ఫ్యామిలీ ప్రాణాపాయ స్థితిలోకైతే వెళ్ళిపోయిందనమాట. ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఉమ్మెత్త ఆకుతో పప్పు తయారు చేసుకోవడం అనేది చూపించారంటండి. అది చూసి ఒక ఆవిడ ఇంట్లో ఉమ్మెత్త ఆకుతో అంటే పెరట్లో ఉమ్మెత్త ఆకులున్నాయి కదా అని తీసుకొచ్చి పప్పు వేసి వండేసి ఇంట్లో అందరికీ పెట్టారంటండి. పాపం వాళ్ళ ఇంటికి ఎవరో రిలేటివ్స్ వస్తే వాళ్ళకి కూడా పాపం ఆ వంటే పెట్టారంట. పిల్లలు మాత్రం తినలేదంటండి. పెద్దవాళ్ళందరూ ఒక నలుగురైతే ఆ వంట తిని వెంటనే స్పృహ కోల్పోయారంటండి. వాళ్ళని దగ్గరలోని హాస్పిటల్‌కి తీసుకువెళ్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారంట. ఉమ్మెత్త ఆకులు, పువ్వులు, కాయలు ఇవన్నీ గూడా చాలా విషపూరితమైనవండి. ఇవి గనక మన బాడీలోకి వెళ్తే గనక శ్వాస ఆడకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కంటి చూపు మందగించడం ఇటువంటి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోవచ్చండి. అదృష్టవశాత్తు ఆ నలుగురు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు గానీ, అదే హాస్పిటల్‌కి వెళ్ళడం కొంచెం ఆలస్యం అయ్యుంటే గనక ప్రాణాలు పోయేవండి. అందుకనే మీకు తెలిసిన వంటలైతే ఓకే గానీ, మీకు తెలియని కొత్త పదార్థాలతో వంటలేవైనా సరే ట్రై చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.